కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో దిక్కుతోచని స్థితిలో పడిపోయిందా, లేదా అయోమయంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి మారిపోయిందా అని అనిపిస్తోంది. కారణం, భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏమాత్రం ఖరారు కాకుండానే తెలుగుదేశం మరియు జనసేన తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించేశారు. మొత్తం 175 స్థానాల్లో 104, 105 స్థానాల వరకు జనసేన తెలుగుదేశం పార్టీల సంయుక్త అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనట్టు విధంగా ఒక్కసారిగా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రకటించడం గమనించాల్సిన విషయం. ఈ ప్రకటన చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీని ఓడించడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడిందని, ఆ లక్ష్య సాధనలో తాము కొన్ని సర్దుబాట్లు చేసుకోక తప్పదని, ఎందుకంటే గెలవడం అనేది ఈ ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైన అంశమని, గెలవగలిగిన చోటే తమ పార్టీ పోటీ చేస్తోందని, తదనుగుణంగానే తాము 24 సీట్లకు ఒప్పుకున్నామని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. అంటే ఇక్కడ అంతిమ లక్ష్యం తెలుగుదేశం జనసేన పార్టీలది ఇరువురిది జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారం నుంచి దించాలనేది. ఈ కూటమి యొక్క ఈ లక్ష్యానికి భారతీయ జనతా పార్టీ కూడా తోడైతే బాగుంటుందని అటు తెలుగుదేశం ఇటు జనసేన రెండూ భావిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే తెలుగుదేశం అధినేత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడారు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయంలో ఇప్పటి వరకు ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు. కారణాలేంటి? దీనికి సంబంధించి పలు ఊహాగానాలు చలామణి అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో లేదా తెలుగుదేశం పార్టీ ఉన్న కూటమితో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో జట్టు కట్టవద్దని పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా భావిస్తున్నారు. ఈ దిశగా తీసుకునే ఎటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించే స్థితిలో లేరు. దీనికి పలు చారిత్రాత్మక కారణాలు, అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు మనకి ప్రధానంగా కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తే బాగుంటుంది అని భావించే లేదా అభిప్రాయపడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ దిశగా తాము వెళ్ళే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో స్పష్టం చేస్తోంది. ఎందుకంటే రాజధాని విషయంలోనూ ఇతరత్ర వ్యవహారాల్లోనూ జగన్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు తాము ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయదలుచుకున్నది అన్న విషయం ఎవరికీ స్పష్టం కావడం లేదు. వారి స్థానిక కార్యకర్తలు, నాయకుల్లోనే ఈ విషయంపై ఎంతో అయోమయం నెలకొంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి విడివడి స్వంతంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. తాము స్వంతంగా ఎదగాలని, ఆ దిశగానే తాము ప్రయత్నిస్తామని భారతీయ జనతా పార్టీ చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని వీడి జనసేన అధినేత నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. జనసేన అధినేతతో కలిసి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టిన తర్వాత, జనసేన ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు కనీసం 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో జనసేనతో జట్టు కట్టిన భారతీయ జనతా పార్టీ జనసేనకు ఉన్న జనబలంను తోడుగా తీసుకుని తనకున్న సంస్థాగత నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రబల శక్తిగా
అవతరించే దిశగా పనిచేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. ఈ దిశగా ఎందుకో భారతీయ జనతా పార్టీ దృష్టి కేంద్రీకరించలేదు. దృష్టి కేంద్రీకరించకపోగా ఈ విషయంపై పొత్తు కొనసాగిస్తూనే ఎంతో గందరగోళాన్ని ప్రజల్లో స్థాపించింది లేదా ప్రజల్లో క్రియేట్ చేసింది. ఈ ఈ ఈ గందరగోళం ఎందుకు క్రియేట్ అయింది అని నిశ్చితంగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంగా జనసేనతో కలిసి మూడవ శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎందుకో హర్షించలేదు. హర్షించని కారణంగా చివరకు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినే కాదు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అంటే భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల క్రితం తనకు మూడవ శక్తిగా ఎదగడానికి తనకు అంది వచ్చిన ఒక అవకాశాన్ని తన చేజేతులారా జారవిడ్చుకుందా అని అనిపిస్తోంది. పోనీ కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళిపోయిన తర్వాత అన్నా జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ మూడవ శక్తిగా ఎదగడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందా అంటే అది లేదు. కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో పరిస్థితిని నిశితంగా గమనిస్తే పార్టీ నిట్టనిలువుగా బ్లూ భారతీయ జనతా పార్టీ, పచ్చ భారతీయ జనతా పార్టీగా చీలిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే బ్లూ భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే పచ్చ భారతీయ జనతా పార్టీ నాయకులుగా పార్టీ కింద స్థాయి వరకు చీలిపోయింది. ఈ చీలికను నివారించడానికి కేంద్ర నాయకత్వం ఏమైనా ప్రయత్నాలు చేసిందా అంటే అది లేదు. దీంతో ప్రజలలో భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్కు మద్దతుగా ముందుకు సాగుతోందన్న అభిప్రాయం బలంగా నెలకొనింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా జగన్కు తమకు ఎటువంటి సంబంధం లేదని ఒక స్పష్టమైన ప్రకటన జాతీయ నాయకత్వం ద్వారా ఇవ్వలేకపోయింది. ఒకవైపు తాము జగన్తో కలిసి నడుస్తున్నామనే భావన ప్రజల్లో వెళుతున్నా దాన్ని దూరం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి నడవడానికి కూడా భారతీయ జనతా పార్టీ పెద్దగా ఇష్టం చూపించలేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని స్థితిలో జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ వైపు సాగిపోయారు. ఇలా జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు పొత్తు ప్రకటించడం ఇదంతా గత సంవత్సర కాలంగా సాగుతున్న ప్రయత్నాల ఫలితంగా నేడు ఉమ్మడి జాబితా విడుదల చేయడం కూడా జరిగిపోయింది. కానీ కనీసం గత సంవత్సర కాలంగా జనసేన తెలుగుదేశంతో కలిసి నడుస్తుంది అని అందుతున్న సమాచారం దృష్టిలో పెట్టుకొని జనసేనతో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తమ వైఖరి ఇది అని చెప్పలేకపోవడం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ వ్యూహంతో ఉంది? స్వతంత్రంగా ఎదగాలనా, లేదా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతో మూడవ శక్తిగా మారాలనా, లేదా అటు జనసేన ఇటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరితో మిత్రత్వం కొనసాగిస్తూ ఎవరు గెలిస్తే వాళ్ళు నాకు మిత్రులే అన్న అభిప్రాయంతో ఉందా అని మనం అనుకుంటే ఇదంతా కూడా చివరకు కన్ఫ్యూజన్లోకి మాత్రమే మారుతోంది. ఈ కన్ఫ్యూజనే కారణంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా టీడీపీ జనసేన పొత్తు పూర్తి కాకపోవడం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మేల్కొని ఒక స్పష్టమైన వైఖరి అంటే తాను ఒంటరిగా పోటీ చేస్తాను, దీన్ని ఆధారం చేసుకుని రాబోయే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నేను బలమైన శక్తిగా ఎదుగుతాను. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన తెలుగుదేశంతో కలిసినా మా పొత్తు కొనసాగుతుంది. ఆ కొనసాగిన పొత్తు రాబోయే 5 ఏళ్లలో మేము మూడవ శక్తిగా ఎదగడానికి ముందుకు కదులుతామా అని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలి. చేయలేకపోతే కింద స్థాయి కార్యకర్తలు నాయకులు దిశానిర్దేశం లేకుండా గందరగోళంగా పడిపోయి పార్టీ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది.